అన్ని మేము చూసాము. అంటే మేము రాకముందు కూడా అదే అనుకున్నాం. అంటే వేరే వాళ్ళది పెడతారంట, అది మనది కాదంట, అట్లా అనుకుని మేము కూడా రావద్దు అనుకున్నాం. యాక్చువల్లీ మేము వచ్చి చూసాక మా కళ్ళారా చూస్తున్నాం కదా, మా ఎగ్గు తీసుకొని మా హస్బెండ్ యొక్క స్పామ్స్ తీసుకొని అన్ని మేము చూస్తున్నాం కదా. సో మాకు నమ్మకం వచ్చినది. చెప్పే వాళ్ళే వేరే వాళ్ళు ఏదేదో అంటారు, అవి నమ్మకుండా మనం ఇక్కడికి వస్తేనే కదా మనకు తెలుస్తుంది మ్యామ్. సో నేనైతే అదే ఎక్స్పీరియన్స్ చేశాను. నిజం చెప్పాలంటే నాకు స్టార్టింగ్ లో అది ఐవీఎఫ్ అంటే ఏమో అసలు ఏముంటదో, వేరే వాళ్ళది ఎవరిదో వేస్తారంట, మన పిల్లలు గారంట, అట్లానే చెప్తుండే. కానీ వచ్చి నేను చూసా కదా, అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, అప్పుడు నాకు నిజం తెలుస్తుంది కి వేరే వాళ్ళది పెట్టరు, మనది మనకే వేస్తారు అని చెప్పేసి. అవును, ఇట్లాంటివి మరి చేయరు. మంచి అన్ని సెంటర్స్ లో కూడా ఇండియాలో ఇప్పుడు చాలా ఇట్లాంటివి పద్ధతులు వచ్చినాయి. చాలా మనం ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. ఎథిక్స్ అంటే ఇంగ్లీష్ లో ఏదైనా పద్ధతి చేయాలి అంటే సరిగా చేయాలి. వాళ్ళకి పేషెంట్ కి ఏం చెప్తున్నాం అదే చేయాలి. ఏదైనా ఉంటే కూడా మీకు అట్లాంటి ఏం లేకుండే, కానీ ఒకవేళ డొనేషన్ కూడా చేస్తున్నారు ఎగ్ ది స్పామ్ ది అంటే పేషెంట్ కి చెప్పి చేస్తారు. వాళ్ళది వేరే ఇండికేషన్స్ ఉంటాయి. అట్లాంటి లేకుంటే చేయకూడదు. ఇంకా పేషెంట్ ది మంచి ఎగ్ ఉంది స్పామ్ ఉంది అంటే వాళ్ళదే తీసుకుంటారు. అదే తీసుకుంటారు. బయట చాలా మంది అట్లనే అనుకుంటున్నారు మ్యామ్. అంటే అది ఐవీఎఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనది కాదంట అట్లాంటి, కానీ అది చాలా రాంగ్. అసలు ఎవ్వరు అట్లా చెయ్యరు. అట్లా చేయాల్సి వస్తే అసలు చేయకూడదు. ఇంకా మంచి సెంటర్స్ లో చేయరు అట్లా. అందరు సెంటర్స్ మంచిదే ఇప్పుడు ఇండియాలో, హైదరాబాద్ లో అన్ని మంచిగా ఉన్నాయి. కానీ మళ్ళీ నీకు అది నమ్మకం వచ్చేసేయాలి మ్యామ్. అదే మనం వచ్చేసాక నమ్మకం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మ్యామ్. అసలు ఎవరు చెప్పాల్సిన అవసరమే ఉండదు. మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, మనకి నమ్మకం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.